సిమా హాయ్ చెప్పు, మన వ్యూవర్స్కి హాయ్ చెప్పురా. హాయ్, నా పేరు సింబా అని చెప్పు. బయట తిక్కపోవాలా సింబా నేను? సో ఈ సింబాకి ఏం అర్థమవుతలేదు, వీళ్ళు ఏం చేస్తారు అని చూస్తుండట్లా. సో బోనం తయారు చేసేసింది మా మమ్మీ. చూడండి బోనము, ఇది మా దేవుని రూము. వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లన్న. ఆ చెస్ బోర్డ్లో నేనే చేసిన ఆ పేపర్, క్రేజీ చేసిన కదా. బోనం అయిపోయింది, గుడికి వెళ్ళి బోనం సమర్పించి వస్తాం జరైతే. సింబా, ఈ సింబా. సో దిస్ ఈజ్ మై బోనాల్ అవుట్ఫిట్, దిస్ ఈజ్ మై హౌస్. సో ఇది మా ఇల్లు, కన్స్ట్రక్షన్లో ఉంది. దీవాళి వరకు కంప్లీట్ అయిపోతుంది. మొత్తం యాపాకులు, మామిడి తోరణాలు పెట్టినాము. నువ్వు పోయిపోరాదే, గుడికి స్టార్ట్ అయిపోయినాం బోనం తీసుకొని. మమ్మీ అర్థం కాలే. సో మా గల్లీ బోనాలు అందరం కలిసి ఒకటేసారి వెళ్తున్నాము. నేను వీళ్ళతో నడిచి పోలేను, బండి తీసుకొని వెళ్తాం మెల్లగా వెళ్ళి స్టార్ట్ అయినాక. ఫైనల్లీ గుడి దగ్గర రీచ్ అయిపోయినాము. రష్ ఎట్లుందో చూడండి, నార్మల్గా లేదు అసలు. బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది అసలు ఈసారి. బోనాలు ఇక్కడనే సమర్పించేస్తున్నాము ధ్వజస్తంభం దగ్గర. అమ్మవారికి బోనం పెట్టేసినాము, బోనం పెట్టేసి దర్శనం చేసుకున్నాము. మా మమ్మీ వాళ్ళని వీడియో తీస్తున్నా చూడండి. నేను కూడా దర్శనం చేసుకున్నా, కానీ నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మొక్కుకున్నాను ఇక. సో ఈరోజు ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తున్నా. మమ్మీ లైటర్ తేలేదు, అన్ని తెచ్చి ఇచ్చినావు. కానీ ఇది రైస్ కన్నావు కదా డాడీ, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేస్తావు తెలుసా? ఏదైనా మీరు అడ్డం పెట్టాలి, ఇది గాలి ఎక్కువ వస్తుంది, గాలి వస్తుంది బాగా. ఆనియన్స్ తెచ్చి పెట్టేసి నాకు మసాలాలు తీసుకురాను. నువ్వు అడ్డంలే, కెమెరాకి అడ్డం ఉన్నావు నువ్వు. అంతా రికార్డ్ అవుతుంది. మరి ఏం చేయాలి? కెమెరామెన్ లేడే కొంచెం ఇట్లా చూపెట్టాలి, అలా తీసుకొచ్చి. సరే తీసుకొచ్చి చూపెట్టు. నువ్వు ఆనియన్ వేసినాక తీసుకొచ్చి చూపిస్తాను. నువ్వు మైక్ పెట్టుకోలే? పెట్టుకోలే, ఎందుకు? వినిపిస్తుంది. మరి కామెంట్ చెప్పాలంటే కామెంటరీ చెప్తూ వినిపిస్తుంది అంతా. మసాలా
ఏమొద్దు ఆనియన్ వేస్తా. కడి మసాలా వస్తుంది కదా, వేస్తా. ఇట్లా గ్రేవీ కావాలా మీకు? ఫ్రై డీప్ ఫ్రై కావాలా? లైట్గా గ్రేవీ ఉండాలి, కుర్మా టైప్లో. ఓకే. ఈ చికెన్ వండే వ్యక్తి నేను. ఇవి మసాలాలు ఎట్లా ఉండాలని ఏం చెప్పా, ఎందుకంటే అందరికి వచ్చి చికెన్ వండుతుంది. నాకు నచ్చినన్ని ఇస్తా, ఇట్లా ఫుల్ మసాలాలు ఉన్నాయి. వేద్దామారా? ఇది మంచిగా ఉండదు కదా, నాకు నచ్చదు. సో సగం వరకు కుక్ అయింది చికెన్. చిన్నగా అట్లా చిల్ అవుతుందా? ఆల్మోస్ట్ అందరికి బోనాలు అయిపోతాయి. 3 రూపాయలే లాస్ట్, ఇంకా బోనాలు ఇక మాతో ఎండ్ అయిపోతుంది. ఫుల్ ఎంజాయ్ చేసి బోనాల పండుగకి ముగింపు చెప్తాం మేము 3 రూపాయల బోనాలతో. ఈ అనుష ఏం చేయలే కానీ బిల్డప్ ఇస్తున్నాడు అన్ని, అంతా నేనే చేసిన. ఇది పూరి చికెన్ తింటున్నా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మటన్ వండుతాం. సూపర్ అయిన చికెన్. సింబేష్ని ఇక్కడ లాక్ చేసేసినాం, వాడి ఇక్కడికి వస్తే డిస్టర్బ్ చేస్తాడని. సో ఇప్పుడు ఆఫ్టర్ చికెన్ తిన్న తర్వాత నవ్ ఐఎమ్ ప్రిపేరింగ్ మటన్ ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లా ఉండాలి చెప్పు మటన్? మసాలా వేయాలి, కారం వేయాలి, అన్నీ ఒక దగ్గర వేయాలా? అన్ని ఒకసారి వేయాలి, అన్నీ ఒకటేసారి వేయాలా? అన్ని ఒకటేసారి వేయాలి. అట్లా తింటే అడగడన్నా నేను చేస్తే ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను చూసినావా? కాదు, ఉప్పు కారం వేయక ముందుకే వాసన ఎట్లా వస్తుంది? సో బిర్యానీ రైస్ కూడా నేనే వేస్తున్నా. మటన్ అయిపోయింది, రైస్ కడిగి నానబెట్టిరు. సో వేసరికి వేసిన. ఇక బోనాల పండుగ కాబట్టి ఇలా మమ్మీకి ఇంట్లో వచ్చేటోళ్ళకి స్ట్రెస్ చేయకుండా మనమే వంటలు చేస్తే సెట్ అయిపోతుంది. సో నాకు కుకింగ్ కూడా ఇష్టము. బగారన్నము మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇట్లా కూర్చొని తింటున్నాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది అసలు. ఇక ఇక్కడి నుంచి బోడుప్పల్ బోనాలు పార్ట్ 2 చూడండి, క్రేజీ ఉంటుంది. ఈ జనాలు, లైటింగ్లు, ఈ సెట్టింగ్లు, భారీ సెట్టింగ్లు అసలు క్రేజీ ఉండే ఈ నైట్ మాత్రం. అన్న దయచేసి మీరు అందరూ దిగుతే చెప్పొచ్చు, చిన్న పాప అందరూ క్షమించాలి, అందరూ దిగాలి. ఇప్పుడు తీసేసారు, అక్కడ అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది, అందరూ దిగాలా. సిటీ అంతా బోనాలు ఒక ఎత్తు, బోడుప్పల్ బోనాలు ఒక ఎత్తు. ఇంత గ్రాండ్గా చేస్తారంటే అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తారు బోడుప్పల్ బోనాలు. సో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు. వెలుగులు పంచే దేవుడు అన్నారామన్నా
పలు కడుపులకు ఆపద తీర్చే అంతై నిలిచే ధైర్యం రావన్నా సాగే ఈ అన్ని సెట్టింగ్లలో హైలైట్ ఏంటంటే కేసీఆర్ ఫోటోలు అయితే నెక్స్ట్ లెవెల్ చేసేసారు. అసలు గవర్నమెంట్ బీఆర్ఎస్ దా లేక కాంగ్రెస్ దా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ కేసీఆర్ ఫోటోలు వేసిన దగ్గర హరీష్ రావు గారు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పటికీ నేను రాలేకపోయినా, కాకపోతే వేరే వీడియోలలో చూసిండే వైబ్ మాత్రం క్రేజీ ఉండే ఈడ. ఈ బ్యానర్లో కనిపిస్తున్న అన్న మా అన్న సామల పవన్ రెడ్డి, అప్కమింగ్ ఎమ్మెల్యే మా ఏరియాలో. అన్న బీజేపీ తరపు నుంచి ఉంటాడు. అసలు క్రౌడ్ మాత్రం క్రేజీ ఉండే. చూడండి క్రౌడ్ ఎట్లున్నారో. ఇట్లా సెట్టింగ్స్ ఒక 10-15 సెట్టింగ్స్ వేసినారు మొత్తము బోడుపలంతా. ఈ సెట్టింగ్ చూడండి, పైన చూడండి విష్ణుమూర్తి అవతారం వేసినారు. క్రేజీ ఉంది కదా, మస్తు అనిపించిండే ఇట్లా బోనాలన్నీ ఇట్లా లైటింగ్స్తోని ఇట్లా సెట్టింగ్స్తోని చూస్తుంటే. ఇట్లా బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ చౌరస్తాకి రాగానే ఈ లైటింగ్లు ఈ స్క్రీన్లు చూసి నాకు టైమ్ స్క్వేర్ గుర్తొచ్చింది న్యూయార్క్లో. అట్లా ఇచ్చేసి మొత్తం లైటింగ్లు అన్నీ. అన్ని సెట్టింగ్లు పక్కపక్కన పెట్టేసరికి ఏ సౌండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో అర్థం కాలేదు అసలు. కొంచెం నెక్స్ట్ టైం మాత్రం దూరం దూరం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా.
ఇక్కడ 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 అన్నా సన్నా 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 వాన 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 సన్నా 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 వాన గురిగే వాన నా బోన కడిసే సన్నా సన్నా వాన గురిగే వాన నా బోన కడిసే ఫైనల్గా ఈ సెట్టింగ్స్ లైటింగ్స్ పలారం బండ్లు అన్నీ కంప్లీట్ చేసుకొని గుడికి వచ్చి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాను. లైట్గా వర్షం పడుతుంది, అసలు వర్షం పడుతుంది.